హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని ఆశా ఛానల్. మంచి రెసిపీస్, హెల్దీ టిప్స్ అన్నీ నేర్చుకోవాలి అంటే చిన్ని ఆశా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేసుకోబోతున్నాము మేక తలకాయ మాంసం కూర. ఇది నాన్ వెజ్ లవర్స్కి చాలా నచ్చుతుందండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే బాలింతలకి పాలు పడడానికి ఈ మాంసం చేసి పెడతారండి. అలాగే నడుము నొప్పి తగ్గడానికి కూడా ఈ మాంసం చేసి పెడతారు. అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకి మెడ బాగా నిల్చోవాలి అంటే తల్లికి ఈ తల మాంసం కూర పెడతారండి. దాంతో మెడ చాలా స్ట్రాంగ్ అవుతుంది అంటారు. ఇది మన అమ్మమ్మలు ఆ కాలం నుంచి వస్తున్న చిట్కా రెసిపీ అండి. సో రెసిపీలోకి వెళ్తే ఇక్కడ నేను 1 kg మేక తలకాయ మాంసం తీసుకున్నానండి. ముందుగా దీన్ని నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇందులో వేసుకుంటున్నాము 1 స్పూన్ పసుపు వేయడం వల్ల నీచు వాసన పోతుందన్నమాట. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను 1 స్పూన్ ఉప్పు. మీరు మీ రుచికి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకుంటున్నాము 2 స్పూన్ల కారం. నాన్ వెజ్ రెసిపీకి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను 2 స్పూన్ల గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా. ఒకసారి ఈ రెసిపీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం వేసుకుంటున్నాము 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నీచు వాసన పోవాలి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటున్నాము 3 to 4 స్పూన్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ అండి. చక్కగా మనం వేసుకున్న అన్ని మసాలాలు ముక్కలకి పట్టాలి అంటే ఆయిల్ ఒక బైండింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. సో చక్కగా ఆయిల్ వేసుకొని మనం అన్ని ముక్కల్ని మసాలాల్ని మొత్తం కలిపి మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నామండి. మినిమం మనం దీన్ని ఒక 20 to 30 minutes మ్యారినేట్ చేసుకుంటే కూర చాలా బాగుంటుంది. జనరల్లీ ఈ తలమాంసం కూరని ఎప్పుడు కుక్కర్లోనే చేస్తూ ఉంటారు, టైం ఎక్కువ పడుతుంది అని. లేతగా తీసుకున్న మాంసం అయితే మనం కడాయిలో వండుకున్న ప్రాబ్లం లేదు. కొంచెం ముదర మాంసం అయితే కుక్కర్లో పెట్టుకొని ఎక్కువ విజిల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము. ఇందులో వేసుకున్నాము సోంపు అండి 1 స్పూను, 10 నుంచి 15 గార్లిక్ వేసుకున్నాము. సోంపు ఆయిల్లో ఫ్రై అయితే చాలా మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటున్నాము చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం వేసుకుంటున్నాము చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఇక్కడ నేను తీసుకున్నాను 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ అన్నమాట. చక్కగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేస్తే త్వరగా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఇలా చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మేక తలకాయ మాంసాన్ని ఇందులో వేసుకొని కుక్ చేసుకుంటున్నాం. ఇలా మనం మాంసం వేసుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా ఓపెన్లోనే మనకు ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ ఆయిల్ కానీ మసాలాస్ కానీ ఇదే టైంలో చక్కగా ఇన్ఫ్యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం. ఇందులోన ముక్క ములిగే వరకు నీరు వేసుకోవాలి. ఒకవేళ మనకి డ్రై కర్రీ కావాలన్నా చక్కగా ఇంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్లో మాంసం ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ దిగిన తర్వాత కావాలంటే మనం అప్పుడు నీరుని ఇంకి డ్రై చేసుకొని మనం డ్రై కూర చేసుకోవచ్చు. డ్రై కర్రీ కావాలన్నా ఒకవేళ మనకి కర్రీ కావాలన్నా మనం నీరు మాత్రం ఇంతే వేసుకోవాలి. ఇలా ఓపెన్లో ఒక 5 to 10 minutes కర్రీ కుక్ అయిన తర్వాత మనం మూత మూసుకొని 8 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
మాంసం లేతదైతే 8 విజిల్స్ సరిపోతుందండి. ముదరదైతే మాత్రం 10 to 12 విజిల్స్ వేయించాలి. ఇక్కడ నేను తీసుకున్నది లేత మాంసమే కాబట్టి 8 విజిల్స్కే ఉడికిపోయిందండి. సో ఇప్పుడు కూర మనం డిష్ అవుట్ చేసుకునే ముందు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. కూర వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా దిగుతుంది. చక్కగా కూరని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే మేక తలకాయ మాంసం కూర రెడీ అండి. నాన్ వెజ్ లవర్స్ ప్లీజ్ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ మా ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేసుకుంటే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.